ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమవుతోంది. పుష్యమాసంలో ఎటువంటి నియమాలను పాటించాలి, పుష్యమాసం ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం. ఈ రోజు తిథి పుష్యశుద్ధ పాడ్యమి పూర్తిగా ఉంది. నక్షత్రం మూల రాత్రి 1:09 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, బుధ శుక్రులు వృశ్చికంలోను, రవి కుజులు ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. వృత్తిపరంగా కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధంగా మీరు ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. భాగస్వామ్యం వలన లాభం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితోటి కూడా కలుగుతున్న ఇబ్బందుల్ని అధిగమిస్తారు. వారితోటి కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా వాటన్నిటినీ కూడా అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. దైవ చింతన అధికంగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు మాత్రం గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి ధార్మిక విషయాలలో ఎక్కువగా వీరు పాలు పంచుకునే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. కుటుంబ పరిస్థితులకి అనుగుణంగా వీరు నడుచుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. రుణ సంబంధిత విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వామి వారిని పూజించటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సమస్యలు, కుటుంబానికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోవటం అనేది గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. మీరు అనేక విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. అయితే మీ యొక్క జీవిత భాగస్వామికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వారికి ఆర్థికంగా పురోగతి ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది సూచిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. బ్యాంకుల్లో తనఖాలు పెట్టిన స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని విడిపించుకోవడానికి మీరు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కృషి ఎక్కువగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి మాత్రం ప్రయత్నించాలి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావడానికి సమయం పడుతుంది. నిరాశ, నిస్పృహకి లోను కాకుండా పనులు పూర్తి చేసుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. శత్రువులపైన విజయాన్ని సాధించేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగకపోవటం లేదా వాయిదా పడటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. వీటన్నిటితో పాటు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. రుణాల ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. పాత బకాయిలు తీర్చాలనే ఒత్తిడి మీపైన అధికంగా కలుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీరు ఇతరులతో కానీ లేకపోతే మీ యొక్క సహోద్యోగులతో కానీ కలిసి చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీకు ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పని కూడా అసంతృప్తిగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి.
ఇక మిథున రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా మీకు నూతన పదవులు లభించడం లాంటివి కూడా గోచరిస్తూ ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు, గౌరవ మర్యాదలు పెరగటము, వీటన్నిటితో పాటు నూతన వస్తు వాహనాల గురించి మీరు ఆలోచన చేయటము, వాటికి సంబంధించి మీరు ఇతరులతోటి చర్చించటం, ఇలాంటివన్నీ కూడా గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒక ఐక్యత వలన మీకు మంచి లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటంతో పాటు తనఖా పెట్టిన స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని విడిపించుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలత, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, సంతానానికి సంబంధించి బాగుండటం, అలాగే మీరు అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కావటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడిని ఆరాధించటం, కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం మీకు మంచి సత్ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఇలాగ ప్రతి విషయం గురించి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వీరి ఆరోగ్యము, వీటన్నిటితో పాటు ఇతరులతోటి మాట్లాడుతున్నప్పుడు కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇతరుల అభిప్రాయాలకు మీరు విలువ కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. చేసే ప్రతి పని కూడా మీరు సంతృప్తికరంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇతరులతోటి మీరు పోటీపడి చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయావకాశాలను తక్కువగా ఇవ్వటం మీకు నిరాశను కలిగిస్తుంది. మీ ఆంతరంగిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నలుగురు చర్చించే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు కూడా వీరి ఆరోగ్యము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా మీ యొక్క ఆంతరంగిక విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మాత్రం మీరు ఇతరులతోటి చర్చించకపోవటం మంచిది. దీని వలన అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి కూడా ఖర్చులు అయితే అధికంగా ఉన్నాయి. అలాగే దీంతోపాటు వీరి యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి. వీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒక రకంగా వీరికి సమస్యలు అనేవి కూడా కలుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అనాలోచితంగా చేసే చర్యల వలన, అనాలోచితంగా అనే మాటల వలన ఇబ్బందులు మాత్రం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులతోటి మీకు ఉన్న అనుబంధం వలన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక మీ యొక్క గౌరవం గురించి మీరు జాగ్రత్త వహించాలి. ఇంకా కన్యా రాశికి చెందిన స్త్రీలు వీరికి మాత్రం నెమ్మదిగా పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక వీటన్నిటితో పాటు మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు రామరక్షా స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు కూడా వీరి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు అయితే గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే స్నేహితులతోటి, బంధువులతోటి మీకు మాట పట్టింపు వలన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. సమస్యలు ఎదురవుతున్నా కూడా వాటిని మీరు పరిష్కరించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నలుగురికి సేవ చేయడానికి కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తున్న ఆ సేవని నలుగురు గుర్తించకపోగా మిమ్మల్ని నిందించటం, అవమానించటం అనేది మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఇంటికి సంబంధించి ఏదో ఒక విషయంలో మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి కనుక
మీకు ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉన్న మీరు చేసే ప్రతి పనిని నలుగురు మెచ్చుకోవటం అనేది గోచరిస్తోంది. ఆగిపోయిన పనులు పూర్తవటము, వీటికి సంబంధించి కూడా మీకు పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేస్తారు. మీరు చేసిన పనికి మీకు మంచి ప్రశంస లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉన్నతాధికారుల వలన ప్రశంసలు లభించటం, వారి యొక్క సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు మాత్రం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా అధిక ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆశించిన దానికంటే కూడా ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ పని తలబెట్టినా దాన్ని సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు. అనుకున్న దానికంటే కూడా ఆస్తిపాస్తుల విషయంలో కూడా మీకు అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. తల్లిదండ్రులతోటి సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా వీరికి అనుకూలత, ఆరోగ్యపరంగా కూడా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి విశేషంగా కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితం కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఏ పని తలపెట్టినా కూడా అది పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. పనులన్నీ ఆగిపోవటం, దీంతో పాటు మీరు ఏ పనులైతే పూర్తి చేయాలనుకుంటున్నారో అవి సకాలంలో పూర్తి చేయలేకపోవటం వలన ఇతరులు మిమ్మల్ని నిందించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానము వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. గౌరవ మర్యాదల గురించి ఎక్కువగా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఏ పని తలపెడుతున్నా అది విజయం కాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. అధికారులతోటి ఘర్షణ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. రుణ సంబంధిత విషయాలలో మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇతరులు చేసే పనులకి కూడా మీరే సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి గనక వీటికి సంబంధించి మీరు జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే భాగస్వామ్యం వలన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అధిక ధన నష్టం కలుగుతుంది. నూతన వ్యాపారం వలన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు వ్యాపార అభివృద్ధి కోసం మీరు గనక నూతన రుణాలు తీసుకుంటే వాటికి సంబంధించి కూడా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీరు చేయని పనులకు కూడా నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త అవసరం. ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. పాత బకాయిలు, రుణాలు తీర్చడం కోసమని నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు భజగోవిందం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3.
మీనరాశి వారికి నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలలో మాత్రం అనుకూలత ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా మీకు మార్పులు కలగటంతో మీకు కలుగుతున్న అవరోధాలు లేకపోతే కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు కూడా చేసే అవకాశం గోచరిస్తోంది. అలాగే మీ స్నేహితులు అందించిన సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన కలిగిన లాభం వలన మీకు అనుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. మీ స్నేహితులకి మీరు ఆర్థికంగా పురోగతిని కూడా కలిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారపరంగా నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. కానీ ఈరోజు మాత్రం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.